ముందుగా త్రియేక దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట గురించి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రాలను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియమైన దేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు కూడా, మాట్లాడలేరు కూడా. ఎందుకంటే అంత వేదంలో గొప్ప శ్రమల్లో కూడా ఆయన ఈ మాట పలుకుతున్నారు. గెత్సేమనే వనంలో చెమట రక్త బిందువులుగా కారిన దగ్గర నుండి సిలువ ఆ రాత్రంతా శ్రమపడి అటు ఇటు తిప్పి ఆకలి లేక దాహానికి ఏమీ లేకుండా గాయాలు పొందుకొని దగ్గరగా 2000 మాంసం ముద్దులు పైగానే ఊడి పడిపోయి ఉంటాయి. అంత విధిగా ఆ ఈపు చేల్చబడింది. ఆ సమయంలో కూడా సిలువ వేయబడి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఎవరి గురించో కాదు, ఆనాడు అక్కడ కూడుకున్న ప్రజల గురించి అంటున్నారు. ఎవరు సిలువ వేసిన గురించి, తీర్పు చేసిన వాళ్ళ గురించి, ఉమ్ము వేసిన వాళ్ళ గురించి, ముళ్ళు కిరీటం పెట్టిన వాళ్ళ గురించి, కాళ్ళు చేతులు మేకులు కొట్టిన వాళ్ళ గురించి అంటున్నారు. కానీ ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాం. ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే మన ప్రతి విషయంలోనూ ఆయన ఆజ్ఞలకి ప్రక్కకు వెళ్ళిపోతున్నాం, ఆయన చెప్పిన మాట ప్రక్కకు వెళ్ళిపోతున్నాం. అందుకే అంటున్నారు, తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరు క్షమించమని. దేవుడికి అధికారం ఉందో అంతవరకు ఎంతో అధికారం తోటి ప్రతి ఒక్కరిని క్షమించాడు. ఎందుకంటే పక్షవాయువు గల అతన్ని వ్యక్తిని పైనుంచి దింపినప్పుడు నీ పాపాలు క్షమించబడినాయి అని అన్న తర్వాత నువ్వు స్వస్థత పొందని చెప్పారు. ముందేం చెప్పారు? ముందు క్షమాపణ కలుగజేశారు, తర్వాత స్వస్థత చేశారు. అదేవిధంగా మనం కూడా ఈ రోజుల్లో ఇలా జీవిస్తున్నామంటే దేవుని మాటలకు ఒబేయి జీవించాలి. ప్రియమైన దేవ సంగమా, ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వీరిని క్షమించన్నప్పుడు ఎక్కడ అడుగుతున్నారు? తండ్రిని అడుగుతున్నారు. ఆయనకు అధికారం లేక అప్పుడు వరకు ఉందా అధికారం, కానీ అప్పుడు ఆయన అన్ని కోల్పోయి మానసికంగా వేదన గురవుతున్నాడు. ఎందుకు? మన కొరకు. అందుకే వచ్చాడు ఈ లోకానికి. అందుకే అన్నాడు, మొదటగా 3 విషయాలు నేను మీతో చెప్పి నేను చేస్తాను. యేసు తాను బోధించిన దాన్ని చెప్పి చేసి చూపించాడు. ప్రియమైన దేశంగా మత్తయి వార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఉంటుంది. మత్తయి వార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమున మీ తండ్రి కుమారులై ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఏమన్నాడు? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మన శత్రువులను ప్రేమించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ బాధలో వాళ్ళు ఎంత బాధ పెట్టారో మనకు అది జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, కానీ క్షమించలేం. కానీ దేవుడు అంటున్నాడు, ముందుగా మీరు మీ శత్రువులు ప్రేమించండి, వాళ్ళని క్షమించండి, అప్పుడు మీ పాపాలు కూడా క్షమించబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన శత్రువులను ప్రేమిస్తాం, వస్తాయి కొన్ని తగాదాలు వస్తాయి, కొన్ని ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రక్క వారి తిట్ట ఉండొచ్చు, ఎక్కడ ఇంట్లో వాళ్ళు తిట్ట ఉండొచ్చు. వాళ్ళని అంటాం, వాళ్ళు ఎదురు పడినా మొక్కం తిప్పుకొని వెళ్ళిపోతాం అంటారు, మనం క్షమించలేము అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ముందు నీ శత్రువులు క్షమించు, అప్పుడు నీ మీద ఉన్న పాపాలు కూడా క్షమించబడతాయి అంటున్నాడు. ప్రియమైన దైవజంగా అందుకే అన్నాడు, మిమ్మల్ని హింసించే వరకు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని ఎవరైతే మాటలతో హింసించవచ్చు, దెబ్బలు కొట్టవసరం లేదండి, మాటలతో హింసించవచ్చు. వేరే వాళ్ళ ద్వారా మాటలు మనల్ని లేనిపోని విషయాలు చెప్పి మనం హింసించవచ్చు. వాళ్ళు హింసించుకోరు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? ఆ ప్రార్థనలో వాళ్ళు పశ్చాత్తాపానికే గురవుతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాలు తెరుస్తాడు, అప్పుడు వాళ్ళ పాపాలు కూడా క్షమించబడతాయి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు, అప్పుడు మన పాపాలు కూడా క్షమించబడతాయి. రెండోది, తెలియక చేసిన తప్పులకు పరిహారము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. పొరపాటులు కనుగొనేవాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చిపడినాడు. దేవుడికి ఆయన వేడుకుంటున్నాడు, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎవ్వరికి తెలియవనుకున్నాను, ఎన్నో రకరకాల తప్పులు చేశాను, పాపాలు చేశాను, చీకటిగా చేశాను, కానీ అవి ఎవరికి తెలియదు అనుకోండి మనం అనుకుంటాం. కానీ ఆ రోజు దావీదు గారు చేసిన తప్పు ఏంటి? చిన్న తప్పు చేశారు, దానికే
ఎవరికి తెలియదానికి మర్చిపోయాడు కూడా ఆయన. కానీ దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాప పడ్డాడు. ప్రియమైన దైవజనంగా మనం ఏమైనా తప్పులు చేస్తుంటే, ఏం పాపాలు చేస్తుంటే, ఏం దోషాలు చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ సర్వాధికారి సర్వసృష్టికర తండ్రి గారికి సమస్తము కనిపిస్తూ చూస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి చోట ఉన్నవాడు. ఇక్కడ లేడు అక్కడ లేడు అని ప్రతి స్థలంలో ప్రతి విషయంలో మన దగ్గరే ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు మన తప్పులు ఒప్పుకోవాలి. రహస్యంగా చేసిన పొరపాట్లు కూడా చేసి ఒప్పుకున్నప్పుడు అయ్యే నిర్దోషంగా మనం క్షమించబడతాం. లేకపోతే క్షమించబడకపోతే మన బ్రతుకు అలాగే ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతాం? దేవుని సన్నిధికి మనం చేరలేం. చిన్న పొరపాటు ఉండిపోయినా ఆ సన్నిధికి చేరలేము. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మనం 10 ఆజ్ఞల్ని తప్పిపోయినట్టే. అందుకంటే 10 ఆజ్ఞలు మనం తప్పిపోకుండా మన ప్రవర్తన అంతట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 3వది, మనుషుల పాపాలను క్షమించమని తండ్రిని అడగడానికి యేసు ప్రభుకి హక్కు ఉంది. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 18, 38, 39 వచనాలు. హల్లెలూయా. చూడండి ఇక్కడ సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీకు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతుడు తీర్చబడలేకపోతారో ఆ విషయంలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వల్ల నీతిమంతుడుగా తీర్చబడని మీకు తెలియనుగా అంటున్నాడు. మనం దేవునిలో ఈయన వల్ల ఎవరో యేసుక్రీస్తు ప్రభువు వారిలోనే మనకే తీర్పు ఉంటుంది. ఆ విషయంలోనే ఆయన ఏంది విశ్వసించిన వాడు దేంట్లోనూ తప్పిపోకుండా తీర్పులోకి వెళ్తాం. తీర్పులోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మన పక్షంగా ఉండి ఆయనకి మనకు కూడా తీర్పు తీస్తే ఎప్పుడు మన ఈ పాపాలని శాపాలన్నీ ఒప్పేసుకున్నప్పుడు. కాబట్టి సోదరులు, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు వారిదే. అందుకంటే నేనే మార్గము సత్యం జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. ప్రియమైన దైవజనంగా మన యేసుక్రీస్తు ప్రభువుని మన తప్పులు పాపాలన్నీ ఒప్పుకొని ఆయనలోకి వస్తే ఆయన మన పాపాలన్నీ క్షమిస్తాడు. లేఖనాలు అందుకే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే కూడా ఆయన పలికాడు. లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఎలా నెరవేర్చబడి చూడండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 22 అధ్యాయంలో ఉంటుంది 18వ వచనం. కీర్తన గ్రంథం అప్పుడు రాసిన లేఖనాలు ఇప్పుడు నెరవేరండి. చూడండి, నా వస్త్రములు వారు పంచు. ఇప్పుడు ఎక్కడ జరిగింది? సిలువులో ఆయన సిలువులో వేలాడుతున్నప్పుడు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు వస్త్రాలు పంచుకోవడానికి చీట్లు వేశారు. ఇది ఎక్కడ ఇప్పుడు లిఖించబడింది ప్రవచనం? ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితంలో కీర్తన గ్రంథంలో దావీదు గారు రచించబడిన కీర్తన గ్రంథంలో ఉంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు చూడండి, లేఖనాలు నెరవేర్చబడాలి. కాబట్టి దేవుడు తండ్రి ఇచ్చిన ఆజ్ఞకు లోబడి సిలువ మరణం పొందాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 53 1-5 వచనాల్లో ఉంటుంది. లేదు, బడి మన దోష మన వతని మన అతిక్రమను బట్టి అతడు గాయపడను, మా దోషములు బట్టి నలగొట్టబడను మన సమాధానం. చూడండి, చాలండి అమ్మగారు. ఎవరి వల్ల? యేసుక్రీస్తు ప్రభువు పొందిన దెబ్బల చేత ఎవరికి స్వస్థత వచ్చిందండి? మనకు స్వస్థత కలిగింది. ఎన్ని వేల సంవత్సరాలు చూడండి, అప్పుడు లిఖించబడింది. ఇప్పుడు నెరవేర్చారు. ఆయన నెరవేర్చకుండా ఆయన ఏమి ఊరికినే వచ్చేసి ఊరికినే శ్రమ అనిపించేసి చనిపోలేదు. అప్పుడు లిఖించ దేవుని ప్రణాళిక చెప్పిన ఆయన చెప్పిన మాటలను బట్టి అవి లిఖించబడి అవి నెరవేర్చాలి. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించి నా పాపాల కొరకు ఆ సిలువ మరణం పొందుతాడు. ఈ అవకాశం దైవజనులకి మీ అందరికీ నా కూడా వందనాలు. థ్యాంక్ యూ.